ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఆయన ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి. ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మానవులైన మనులను, ఒకప్పుడు మనము కూడా లోకానుసారంగా ఉన్నవారిని, దేవుడు తన కృప చేత మనల్ని ఈ స్థితిలోనికి తీసుకొచ్చి ఉన్నాడు. యేసు ప్రభుని ఆరాధించుట అనగా రంగు బట్టలు లేకపోతే హంగు ఆర్భాటాలు చూపించుకోవడానికి, మీ గొప్పలు చూపించుకోవడానికి కాదు గాని ప్రభుని స్తుతించడానికి. యేసు అనగా రక్షకుడు. నన్ను రక్షించే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నా పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన కొరకు నేను బ్రతకాలి. ఒకే ఒక్కడైన యేసు ప్రభుని ప్రపంచవ్యాప్తంగా స్తుతిస్తున్నారు. నేను కూడా స్తుతించగలుగుతున్నానంటే దేవుని ధన్యత. నేను ప్రభుని ఎలాగో తెలుసుకున్నానో అదే విధముగా అనేక మంది ప్రభుని తెలుసుకోవాలి. హల్లెలూయా. నశించిపోతున్న వారికి రక్షణ మార్గం చూపించేవారు. యేసు ప్రభు యొక్క పుట్టుకలో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కొరకు వాడబడిన వారు కన్య మరియ ఆయన కొరకు ఒక పాత్రగా తన గర్భాన్నిచ్చింది. ప్రవచన గ్రంథము చదువుతున్నప్పుడు తను కూడా అనుకోనుండదు నా గర్భాన యేసు ప్రభు పుడతాడని చెప్పి. కానీ యేసు ప్రభు తన గర్భాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తండ్రి కాని తండ్రిగా ఒక బాధ్యతను స్వీకరించిన యోసేపు ఒక మంచి పాత్రను వహించాడు. రహస్యముగా ఆమెను విడనాడుదాము అనుకున్నాడు. కానీ దేవదూత ఎప్పుడైతే మాట్లాడిందో ఒక భరోసాగా